అతని మీద నేను ఆయన ఏదో నా మీద పడ్డాడని నేను ఆయన పడడం కాదు. అతను పార్టీలు మారుకుంటూ టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి ఎందుకు వచ్చిండు అంటే ఇంట్లో క్లియర్గా అర్థమవుతుంది. 8లో 18లో 91 కోట్లు కొంటా అంటున్నా అతనే చెప్తున్నాడు. 91 కోట్లు నేను కొన్నాను. నేను 2016లో నేను నా పేరు మీద ధరణిలో ఎక్కింది అని. ఈ 30 సంవత్సరాలు ఎక్కడ కూడా ఏ పానీలో కానీ పాస్బుక్ అయితే ఉండాలి కదా. మన తెలంగాణ యాక్ట్ ప్రకారం కానీ తెలంగాణ ఒక ల్యాండ్ కొంటే పాస్బుక్ లేకపోతే ఏదో ఉంటుంది మనకు తెలిసేవాడు. మరి 30 ఏళ్ళు నువ్వు ఎందుకు ఎక్కించుకోలేవంటే సమాధానం లేదు. 18లో తెలంగాణ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో జాయిన్ అయ్యి ఆ ధరణి నిజంగా రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి ధరణిలో అవకతవకలు జరిగినాయి, మొత్తం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే దోసుకు తిన్నారని అంటుండు కదా. మరి ఈ రోజున ఈయన చేసిన పని నిజంగా రేవంత్ రెడ్డి గిట్ట ఇలా ఈయన ఎవరైతే గాంధీకి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే గారు ఉన్నారో ఆ ఎమ్మెల్యే గారి గిట్ట నిజంగా ఇలా కాంగ్రెస్లో కాకపోతే ఫస్ట్ రేవంత్ రెడ్డి ఇతనే లోపడేస్తుండే. ఓకే, లోపల వేస్తుండేనా? 100% వేస్తుండే. ఎందుకంటే ఆయన ముందు టీడీపీ నుంచి బీఆర్ఎస్ లోకి రావడానికి ఇదే కారణం కదా. ఇదే కారణం కదా. అంత వాల్యూ 800,000 కోట్లు అది. ఇప్పుడు వాళ్ళే అమ్ముతురు చెప్తున్నారు 11 ఎకరాలు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, 177 కోట్లకు ఎకరా హైదరాబాద్లో అమ్ముపోతుందని వాళ్ళే చెప్తున్నారు. 145 కోట్లకు అమ్ముడు పోతుందని వాళ్ళే చెప్తున్నారు. సరే సార్, ఇప్పుడు 100 కోట్లకు పోయినా 1000 కోట్లు, 1000 కోట్లకు ఎమ్మెల్యేకి, అందులో గాంధీ లాంటి ఎమ్మెల్యేకి చాలా చిన్న అమౌంటే కదా అది. అందుకొరకే నేను చాలా భూములు ఉన్నాయి కదా ఆయన. ఆ ఫైట్ నా మీద గతంలో మీరు కూడా నాతో 18లో ఇంటర్వ్యూ చేశారు. ఆ రోజు ఇట్లా నేను ఆరోపణలు సార్ నువ్వు అంతా రౌడీ కబ్జాలు పెట్టినామంటే ఆ రోజు చెప్పాను. నేను 18వ తారీఖున నామినేషన్ వేస్తున్నా, ఆ రోజులో డిక్లేర్ చేయండి, నేను ఆ రోజు నామినేషన్ బంద్ చేస్తాను. 18లో మీకు కూడా చెప్పాను. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఈ క్షణం కూడా చెప్తున్నాను. మీ గవర్నమెంట్ ఉంది, నాది ఏమున్నా రెడీ. కానీ నువ్వు చేసిన దుర్మార్గం పేద ప్రజలకు ఇచ్చేటటువంటి మంచిది నువ్వు ఇవాళ పోయి నువ్వు అన్యాయంగా జొర్రి దాన్ని అది గవర్నమెంట్ ల్యాండ్ అని. ఇప్పుడు ఆయన ఓపెన్గా నా భూమి అంటే నేను కూడా మాట్లాడిన ఆయనతో. ఆయన ఏమంటున్నాడు, అరకెప్పుడు గాంధీ ఎస్ అది నేను కొన్న భూమి, అది దాన్ని ఎవరు ఏం చేయలేరు, అందుకే నేను హైడ్రా వేసిన ఫెన్సింగ్ కూడా తీయగలిగినంత ధైర్యం నాకు ఉన్నది అని ఆయన మాట్లాడుతున్నాడు. నేను ఒకటే, మీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది సార్? ఎవిడెన్స్, టోటల్ ఎవిడెన్స్ ఉంది. వాళ్ళు ఇచ్చినటువంటి కోర్టు మనకు ఎంఆర్ఓ ఇచ్చినటువంటి ఎవిడెన్స్ ఏంది అది? వాళ్ళు ఏం చెప్పి నేను ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇస్తే ఏం చెప్తున్నారు.